నమస్కారం. వెల్కమ్ టు పండగ చేసుకో. నేను తెచ్చే డబ్బు మీది, ఆ డబ్బును గెలుచుకునే అదృష్టం మీది, ఆ అదృష్టం వల్ల వచ్చే ఆనందం మీది. మీ అదృష్టాన్ని ఆనందంగా మార్చడానికి హైదరాబాద్ నడి బొడ్డులో నుంచున్నా. ఇంకెందుకు లేటు, రా 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 రా. సో మీ అందరు రెడీ ఎంజాయ్ చేయడానికి? వీళ్ళందరూ రెడీ కాబట్టి మనం ఎప్పుడు రెడీ కదా, బాండ్ రెడీ కాబట్టి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దామా? లెవెల్ 1 ఆడడానికి నాకు కావాలి నలుగురు. ముందు ఇద్దరిని పిలిచి తర్వాత ఇద్దరిని పిలుద్దాం. ఆ ఇద్దరు ఎవరమ్మా? రండి. మీ పేరు? పద్మ. పద్మ. మీ పేరు? గీత. ఓకే, మీ ఇద్దరు ఇప్పుడు ఫస్ట్ లెవెల్ ఆడతారండి. ఫస్ట్ లెవెల్ లో మీది టాపిక్ రౌండ్. నేను ఒక టాపిక్ ఇస్తాను. ఆ టాపిక్ ని మీరు కొంచెం ఫన్ మిక్స్ చేసి బోర్ కొట్టకుండా చాలా హ్యాపీగా ఎంటర్టైనింగ్ గా చేయాలి. ఓకే, సో మీ టాపిక్ ఏంటంటే జనరల్ గా ఓనరు పని మనిషి. ఓకే, మీరు చూసే ఉంటారు ఓనరు పని మనిషి ఎలా ఉంటారు, ఎలా మాట్లాడుకుంటారు, వీడేరా ఆర్డర్స్ ఇస్తాడు. కొంచెం కాస్త లెవెల్ ఉన్న పని మనుషులు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఎవరు ఓనర్, ఎవరు పని మనిషి? నేను పని మనిషి. మీరు పని మనిషా? పని మనుషులందరూ అందంగా ఉంటారు ఏమిటో. మీ ఇద్దరు కొంచెం టాస్క్ మొదలెట్టండి. మీరు వీళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్పచ్చు, ఏం కాదు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అమ్మా పద్మమ్మ, బాగున్నావా? ఏం బాగున్నాను. వచ్చి ఒక బిస్కెట్ వచ్చి బాగున్నావా అని బిస్కెట్ వేస్తావు, ఏదో నన్ను కూల్ చేస్తావు. సరిగా టైం కు రానే రావు ఎప్పుడు. అవునమ్మా, టైం కి రాకపోతే ఏంటి, ఒక గంట లేట్ వచ్చినా మీ పనులు మీకు చేసి వెళ్ళిపోతున్నాను కదా. మీ పని అయితే ఊరుకోవట్లేదు కదమ్మా. నేను చేసిన దానికి మీరు ఇచ్చే డబ్బుల కంటే నేను ఎక్కువ ఇచ్చే జీతం కంటే ఎక్కువనే పని చేస్తున్నా కదమ్మా. ఏం చేస్తున్నావు? నేను అంతా చేసుకున్నాక వచ్చి నేను చేస్తాను. నన్ను చెయ్యు. ఏం చేస్తావు? నాకు జడయ్యు, నాకు శారీ కట్టు, నాకు చెయ్యు, నన్ను మేకప్ చెయ్యు. సపరేట్ ఏం పని చేస్తున్నావు ఇంట్లో? ఏం పని చేయడమే లేదు. ఇంట్లో ఎందుకు చేయట్లేదమ్మా? ఉన్న ఫంక్షన్స్ ఉన్నప్పుడల్లా నేనే కదా వచ్చి చేస్తున్నా. టైం నువ్వు ఇంత అందంగా తయారైనవు, నన్ను కూడా తయారు చేయొచ్చు కదా. నువ్వు కూడా నాలాగా 10 మంది ఇళ్లలో పని చేయు. నువ్వు తయారుగా నువ్వు చుట్టాలు వస్తామన్నారు. ఇప్పుడు ఇంట్లో ఏం పని కాలేదు. ఎబ్బో, నువ్వు ఇచ్చే 1000 రూపాయల జీతంకి ఇన్ని మాటలు పడాల్సి వస్తుంది నాకు. అసలు నేను ఇచ్చే 1000 రూపాయలు నీకు ఎక్కువ. నాకు భర్త ఉన్నాడు, నాకు పిల్లలు ఉన్నారు, నాకు స్కూల్కి వెళ్తాడు, నా భర్త కూడా ఆఫీస్కి వెళ్తాడు. పని మానేసుకోవాలి. పని మాట్లాడుకుంటే చెప్పినాం కదమ్మా, ఈ టైంకి వస్తాము, ఇంత జీతము, ఈ టైంకి వస్తానమ్మా, ఈ టైంకి చేస్తాను. ఏమంటున్నారండి మా పనోళ్ళ అధ్యక్షురాలు? నేనేంటి? మీరు న్యాయం చెప్పండి. మీరు పెద్దోళ్ళు కదా, మీరు న్యాయం చెప్పండి. అవును, నేను పెద్దదాన్నే. మీరు మళ్ళీ అది ఇప్పుడు చెప్పాలా? మాకు టైం కు రాకపోతే ఎట్లా, కష్టం కదా. బాక్సులు కట్టాలి. అవునండి, మా పని మనిషి రాలేదు, అందుకే మేము రాలేదు. ఏంటి ఇప్పుడు? పదక్క, మనకేం కర్మ? వీధిన మనకి పని మనుషులు కావాలని బోర్డు పెట్టుకునే ఉంటారు. మనం వెళ్దాం రా. మీకు ఈ రోజు పని మనిషి లేదు, వెళ్ళండి. వెళ్ళండి, మాకు కూడా వేరే పని. వీళ్ళిద్దరు అదిరిపోయారు. సూపర్ డూపర్ గా నచ్చింది నాకు ఈ స్కిట్. కానీ దీనికి ఇంకా ఎక్కువగా పోటీ ఇవ్వాలి నెక్స్ట్ వచ్చే వాళ్ళు. మీరు అలా పక్కన ఉండండి, మనం నెక్స్ట్ వచ్చే వాళ్ళని కూడా పిలిచేద్దాం. వచ్చేయండి అమ్మా. మీ ఇద్దరు ఇప్పుడు ఒక స్కిట్ చెయ్యాలి. ఓకే, ఒకరు కూతురు, ఒకరు అమ్మ. పెళ్ళైపోయిన తర్వాత అప్పగింతలుంటాయే, అది మీరు చెయ్యాలి. ఎలా ఉంటుందంటే, రియాలిటీలో ఇప్పుడు నా పెళ్ళే ఉంది, నా అప్పగింతలకి మా అమ్మ చాలేవే తల్లి, నువ్వు ఇక్కడే పడి ఉంటావు, నువ్వేమి ఇప్పుడు ఏడో ఒక బయలుదేరు. అలా కాకుండా అమ్మ వెళ్ళిపోతావమ్మా అలా ఓవర్ యాక్షన్ అప్పగింత. సో ఇక్కడ మీకు బంపర్ ఆఫర్ ఏంటంటే, మీ స్కిట్ లో నేను కూడా ఒక హస్తం వేసి నేనే అల్లుడుగా ఉంటాను. ఎవరు నా పెళ్ళాం? హైట్ మ్యాచ్ అవ్వాలి. ఓకే, అయితే యువర్ టైం స్టార్ట్స్ నౌ. అమ్మా, మా అత్తగారింటికి వెళ్ళిపోతున్నాను. ఏడవద్దమ్మా, ఏడవద్దు చిన్ను. నువ్వు మాత్రం ఇబ్బంది పడి పొద్దున్నే లేసి 12 గంటలకి కాఫీ తాగాలని తొందర పడకమ్మా. నువ్వు మర్చిపోకమ్మా, రోజు ఉదయాన్నే 12ంటికే లే. అలాగే నాన్నకి మాత్రం వంట చేసి పెట్టకమ్మా. అలాగే. మొన్న గుర్తుకుందా, టీ పౌడర్ అనుకొని ఆవాలేసావే.
షుగర్ పౌడర్ అనుకొని చీమల మందేసావే టీలో. నాన్నకు హార్ట్ అటాక్ వచ్చినంత పని అయిందే. గట్టిగా అనకే, మళ్ళీ మీ నాన్నగారు ఇంటే మళ్ళీ హార్ట్ అటాక్ వస్తుంది. అందుకనేనమ్మా మెల్లిగానే చెప్తున్నాను. మీ అల్లుడు గారు పక్కనే ఉన్నారు కదా, ఆయనకు కూడా చెప్దామని. ఏం జరుగుతుంది ఇక్కడ? పంపకాలండి. పంపకాల్లో లేదే, పంపింగ్ లో ఉంది ఇది. ఏంటి అల్లుడు గారు అలా అంటారు? మరి ఏరుకోరు చేసుకున్నారుగా. ప్రతిదానికి ఏరుకోరు అనకండి మీరు. నువ్వు ఏడవకమ్మా, నువ్వు రోజు బ్యూటీ పార్లర్ కి వెళ్ళి చక్కగా రెడీ అయ్యి కూర్చోమ్మా. రోజు బ్యూటీ పార్లర్ కి వెళ్ళాలా? మరి మీకు అందగత్తి కాదంటున్నారుగా. అందగత్తి అంటే రియాలిటీ అండి, బాన్ అందం ఉండాలి, ఇలా కాదు. మా అమ్మాయి నాచురల్ గా అందమండి. మీరు ప్రతిదానికి ఇంకెలా ఉండాలంటే. ఫస్ట్ ఏడు పాప బయలుదేరుదాం మనం ఇంటికి. అమ్మా పోను పని చేయండి, మీరు కూడా వచ్చేయండి, వెళ్ళిపోదాం. ఇప్పుడు పని మనిషికి అండ్ అలాగే ఓనర్ కి ఎంతమంది ఓటు? కుట్ర పండిన అమ్మ కూతుర్లకి. ప్రపంచం మొత్తం చెడురా 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 అంటూనే చెడునే చూస్తుందని ఇంకోసారి ప్రూవ్ అయింది కదా. కంగ్రాచులేషన్స్ బాబోయ్. ఇప్పుడు ఈ అమ్మ కూతురులను తీసుకుని మనం వెళ్ళిపోదాం లక్కీ జోన్. ఇక్కడ ఏంటంటే ఈ బౌల్లో డబ్బులు ఉన్నాయి. ఈ డబ్బుల్ని మీరు ఎంత తీయగలిగితే అంత తీయాలి. ఓకే, 5 సెకండ్స్ టైం ఉంటుంది. ఆ టైం లోపు మీరు తీసేయాలి. ఎవరు ఆడతారు? ఇద్దర్లో ఒకరే. మీరు ఆడతారా? ఆల్ ది బెస్ట్ టీనా గారు, బాగా తీయండి. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. 5 బాగా డబ్బులు తీశారు. పాపం అల్లుడు గారికి కట్నాలు ఇవ్వాలిగా. మరి సరే, ఇప్పుడు ఈ డబ్బును మనం లెక్కెడదాం. మీరు ఎంత గెలిచారో తెలుసా? తెలీదండి. మీరు గెలుచుకున్నారు 3200 రూపాయలు. విజిలు ఇలా వేస్తారని నాకు తెలుసు, ఇలా వేస్తారని నాకు తెలుసు, ఇలా వేస్తారని ఇలా కూడా వేయగలరని ఇప్పుడే వేస్తాను. ఫస్ట్ లెవెల్లోనే ఇక్కడ ఉన్న వాళ్ళ సత్తా ఏంటో చూపించారు. సో నాకు మీ ఎనర్జీ లెవెల్స్ అర్థమైపోయాయి. మీకు డెఫినెట్లీ చాలా డబ్బులు ఇవ్వాలని కోరికగా ఉంది. కాబట్టి మనం ఇప్పుడు ఆడేద్దాం ఆడియన్స్ లక్కీ జోన్. మీ అందరికి ముందు నేను ఒక చిన్న పని చెప్తా ఫన్నీగా, దాన్ని చెయ్యండి. ఎవరైతే బాగా చేస్తున్నారు అనిపిస్తే వాళ్ళని నేను సెలెక్ట్ చేసుకుంటాను. బూమరెంగ్ అంటే చేసిన పనినే మళ్ళీ 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 చేయడం. ఓకే, ఫర్ సపోజ్ ఇలా ఉందనుకో అన్నమాట. సో అలా ఏదైనా సరే బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్ ఒకటే స్టెప్ ఆర్ ఒకటే మూమెంట్ చెయ్యాలి. ఎవరైతే అబ్బా అనిపించారో వాళ్ళని నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, బూమరెంగ్. చీర బాగుందే, కట్టు బొట్టు బాగుందే, చుట్టూ ముట్టే తెలుగంధంలో ఐస్కాంతం లాగిందే. బయట చెంగు బాగుందే, బిడ్డ నడుం బాగుందే, కుచ్చిళ్లలో పులుకే చూసి నా గుండె ఆగిందే. ఓకే, సో ఇప్పుడు వీళ్ళ నలుగురు కలిసి ఇందులో నుండి ఒక 4 చిట్టీలు తీస్తారు. అందులో ఎంత డబ్బు ఉంటే ఆ డబ్బు మొత్తం మీకే. బాగా కలపండి. ముందుగా హరిణి గారు ఓపెన్ చేయండి మీ స్లిప్. ఉఫమ్మా అంటూ ఊదడు, ఉత్తమాటకైనా నన్ను ఊరుకోబెట్టడు. ఉఫమ్మా అంటూ ఊదడు, ఉత్తమాటకైనా నన్ను ఊరుకోబెట్టడు. అబ్బా హరిణి గారు పాట అంటే పాటే, ఆట అంటే ఆటే. ఆ హరి అనే పేరుంది చూసారా, అందులో ఉంది మహిమ. ఓకే మేడం,
సంగీత గారు మీరు 600 రూపీస్ గెలుచుకున్నారు. కంగ్రాట్స్. మెల్లగా. ఓ మై గాడ్. Bringing up the heat now. Get ready for the show. మంచి డబ్బులు గెలుచుకోవడంతో పాటు మంచి వినోదాన్ని కూడా పంచారు. వినోదాత్మకరమైన పర్ఫార్మెన్స్ మీది. థ్యాంక్ యూ. వావ్. ఏయ్ 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 ఏయ్. ఆహా, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో అదరగొట్టారు కదా వీళ్ళ నలుగురు. వీళ్ళకి వీళ్ళే సాటి. ఇలాంటి వాళ్ళకి మనం ఇమ్మీడియట్ గా ఇచ్చేయాల్సింది ఏంటంటే డబ్బు. ఎంత గెలుచుకున్నారు మీరు? కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. పండగ చేసుకోలో ఇప్పుడు ఆడేద్దాం లెవెల్ 2. సో ఈ లెవెల్ 2 గురించి మీకు అందరికి ఆల్రెడీ తెలుసు. ఈ రౌండ్ పేరు బంచికి బాల్. సో బంచికి బాల్ ఆడడానికి నాకు ఇద్దరు కావాలి. ఎవరు ఆడడానికి బాగా ఇంట్రెస్టింగ్ గా ఉన్నారో వాళ్ళు సినిమాల్లో ఫైటింగ్ పోజులు ఉంటాయి కదా, అలాంటి పోజులు పెట్టి నించోండి. నేను సెలెక్ట్ చేస్తా ఇద్దరిని. విశ్వ విశ్వనాయక రాజ్య రాజ్య పాలక వేల వేల కోట్ల అగ్ని పర్వతాల కలయిక శక్తి శక్తి సూచిక యుక్తి యుక్తి పాచిక సహస్ర సూర్య సాగరాలు ఒక్కటైన కదలిక. ఇప్పుడు మీరు ఏ పోజ్ తో సెలెక్ట్ అయ్యారో ఆ పోజ్ ఇద్దరు ఒకసారి ఇక్కడ మళ్ళీ పెట్టండి. శత్రు శాసన. సో బంచికి బాల్ రౌండ్ ఏంటంటే నేను మిమ్మల్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ చెప్పి డిస్టర్బ్ చేస్తూ ఉంటాను. బట్ ఎప్పుడైతే పికప్ ద బాల్ అంటానో అప్పుడు మీరు ఇమ్మీడియట్ గా బాల్ తీసుకోవాలి. ఓకే, లెట్స్ ప్లే. సిట్, స్టాండ్, 3 times జంప్, 3 times జంప్, 4 steps బ్యాక్. 1, రింగ్ నుంచి బయటకు వెళ్ళ చేయం కాదు. 3, 4 మళ్ళీ లోపలికి వచ్చేయండి. 1, 2, 3, 4. ఐస్ క్లోజ్, నోస్ క్లోజ్, మౌత్ క్లోజ్. ఇలా పట్టుకుంటారండి. మౌత్ క్లోజ్ అంటే ఇలా పట్టుకోవచ్చు కదా. ఒకసారి నాకు సెల్యూట్ కొట్టండి. పికప్ ద బాల్, పికప్ ద బాల్. అనురాధ గారు మీరు ఫస్ట్ బాల్ పట్టుకున్నారు. సూపర్. సో ఇంకా 2 ఛాన్సెస్ ఉన్నాయి. లెట్స్ సీ ఎవరు గెలుస్తారో. 3 times జంప్. పిల్ల ఎలా అరుస్తుందో చేసి చూపించండి. పిల్ల మ్యావ్. మీరు మ్యావ్. కుక్క ఒకరు. అది కూడా భూమరంగా. మా ఇంట్లో చిన్న పెట్టుంది, అందుకే అలా. చిన్న పెట్టుంది మీద. అలానే మీ ఇంట్లో పెద్ద కుక్క ఉందా? లేదు. అసలు కుక్కలు లేవు. లేదు. అయితే వీడి కుక్క ఎలా వస్తుందో చూపించండి. ఓకే, జనరల్ గా ఒక విపరీతమైన అసలు వినలేని గొరక ఎలా ఉంటుందో ఒకసారి వినిపించండి. నాకు రాదా సౌండ్ అసలు. ఇదేం గొరకండి బాబు. ఒక 3 times మీరు రౌండ్ చేస్తూ ఉండండి. అలా నేను చెప్పేదాకా తిరుగుతూ ఉండండి. నేను ఆపేదాకా అలా తిరుగుతూ ఉండండి. జాగ్రత్తగా తిరగండి, ఏం టెన్షన్ లేదు. ఫాస్ట్ గా తిరగాలి. పికప్ ద బాల్, పికప్ ద బాల్. దేవ్ దేవ్ దేవుడా ఓ రోడి దేవుడా దేవ్ 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 దేవుడా
లాస్ట్ అండ్ ఫైనల్ టైం చూద్దాం. ఇద్దరు ఇప్పుడు ఒక్కసారి బాల్ పికప్ చేసుకున్నారు. ఇప్పుడు ఇద్దరికి ఛాన్స్ ఉంది. లెట్స్ ప్లే లెగ్ రైజ్. ఓకే, 3 times రౌండ్. రైట్ హ్యాండ్ సైడ్. ఓకే, 3 times జంప్. స్టాండ్. గ్రీన్ కలర్ శారీ ఉన్న వాళ్ళని వెళ్ళి హక్ చేసుకోండి. అది గ్రీనా? ఏ ఊర్లో గ్రీన్ అది? పికప్ ద బాల్, పికప్ ద బాల్. నెక్స్ట్ కమింగ్ రౌండ్స్ లో దాని పరిస్థితే నా పరిస్థితి అవుతుందేమో నాకు భయంగా ఉంది. వీళ్ళిద్దరిది మాత్రం బా నేను చూసుకుందామా అన్నట్టు జరిగింది కదా. సో ఫైనల్ గా ఈవిడ చాలా బాగా ఆడారు. గుడ్ ట్రై అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈవిడ వెళ్ళిపోయారు లక్కీ జోన్ కి. ఓకే, సో లక్కీ జోన్ లో మీకు డబ్బులు ఇవ్వడానికి మంచు మనోజ్ గారు, ఇలియానా గారు, సంపూర్ణేష్ బాబు వచ్చారు. ఓకే, వీళ్ళ ముగ్గురు దగ్గర డబ్బులు ఉన్నాయి, మీరేం వరి అవ్వక్కర్లేదు. కానీ ఒకరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయి. ఆ ఒక్కరు ఎవరు అనేదే ఇప్పుడు మీరు ఆడుతున్న లక్కీ జోన్. సో జాగ్రత్తగా ఒక్కరెవరో చూస్ చేసుకోండి. బట్ బిఫోర్ దట్ వచ్చిన వాళ్ళందరికీ మీరు ప్రేమతో హాయ్ చెప్పాలి కదా. ఎలా చెప్తారో చెప్పండి. ముందు మా మనోజ్ గారిని పలకరించండి. హాయ్. ఓకే, ఇలియానా గారిని. హాయ్ హాయ్. ఎందుకండి మీకు ఆడవాళ్ళంటే పడరా? పాప ఆవిడ హర్ట్ అవ్వదా? అంటే ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కాకుండా బాలీవుడ్కి వెళ్ళిపోయిందని కోపమా మీకు? ఏం కాదులే, మళ్ళీ వస్తుంది. మీరు ప్రేమతో పిలవండి ఒకసారి. ఓకే, హాయ్ అండి. కమ్ కమ్ కమ్. సంపూర్ణేష్ బాబు గారితో స్టెప్ వేసి ఆయనకి హాయ్ చెప్దామా? ఒకసారి పాట పెట్టండి సంపూది. సంపు ముద్దు పేరు తెగింపు ఎప్పుడెప్పుడని చూస్తున్నారా కన్నులకి ఇంపు ఎక్కడెక్కడని వస్తున్నారా ఇదిగో. నేను వచ్చేలోపే మీరు స్టెప్ నేర్చేసుకున్నారు. ఇంక నేను నేర్పించక్కర్లేదు. థ్యాంక్ యూ. నేను ముందే చెప్తున్నా, మా సంపూర్ణేష్ బాబు ఎక్కువసేపు ఎక్కడ ఉండలేడు. గోల చేసి వెళ్ళిపోయే ముందే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఈయన స్టెప్ నేర్పించారు కదా ఈ రోజు, ఈయనకే ఓటు. సంపూర్ణేష్ బాబు అనుకుంటున్నారు. కానీ నేను ఎందుకు స్ట్రాంగ్ గా మంచు మనోజ్ గారి దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకుంటున్నా. వద్దు, నాకు ఇదే ఇష్టం. మెల్లగా సంపుకి సంపు సంపు కాస్త డబ్బు పంపు, కాస్త డబ్బు పంపు, లేకపోతే నేను దూకుతాను పంపులో సంపులో. జాగ్రత్తగా ఓపెన్ చేయండి. సంపు ముద్దు పేరు తెగింపు. సో మీకు ఇచ్చాడు 3500. Okay, I can understand. Thank you so much. చాలా మంది ఇంకా డబ్బులు రాని వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరి కోసమే మళ్ళీ మనం ఆడబోతున్నాం ఆడియన్స్ లక్కీ జోన్. ఇందులో డబ్బులు ఉంటాయి. ఆ డబ్బులు అన్ని కూడా మీకు దక్కే అవకాశం కావాలి అంటే మీరు ఏం చెయ్యాలంటే జస్ట్ బెలూన్ అలా పాస్ చేస్తూ ఉండండి. లక్కు మనదైతే పాట ఆగుతుంది. పాట ఆగిందంటే బలూన్ మీదే. ఆల్ ద బెస్ట్, లెట్స్ ప్లే. చిటిక మీద చిటిక వేసరా నా వేళ్ళు చూడు, నడి రోడ్డులోన చిటిక మీద చిటిక వేసరా. అరే రండయ్య వద్దయ్య ఎక్కడు నరయ్య ఎప్పుడొస్తారయ్య చిటిక మీద తమ్ముడు చిటిక మీద చిటిక వేసరా నా వేళ్ళు చూడు. మీకు ఎన్ని డబ్బులు వచ్చాయో చూద్దామా? ఒకసారి కొంగు పట్టుకోండి. కోసం వేసాను సర్రమంటూ ఫారిన్ సెంటే కొట్టాను, గళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడెత్తి నీ కోసం వచ్చాను అమ్మడు. లెట్స్ డు కుమ్ముడు. ఓకే
చిటిక మీద చిటిక వేసరా నా వేళ్ళు చూడు నడి రోడ్డులోన చిటిక మీద చిటిక వేసరా అరే రండయ్య లేటింక వద్దయ్య ఎక్కడు నరయ్య ఎప్పుడొస్తారయ్య చిటిక మీద లాస్ట్ లక్కీ బలూన్ మీదే. మీరు మామూలు లక్కీ కాదండి కళ్యాణి గారు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. రూపాయలు. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, వెచ్చని వయసుని తింటుగా చేసుకో. ఇది ఈ రోజు ధూమ్ ధామ్ గా సెలబ్రేట్ చేసుకున్న పండగ చేసుకో. ఇలాగే నవ్వుతూ నవ్విస్తూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఓకే, సీ యు ఆల్ అగైన్. థాంక్యూ సో మచ్. బై. పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో